7, 8 ముఖ్యంగా. ఇశ్రాయేలు కొండలారా, మరల నా జనులు తిరిగి వస్తున్నారు. వారు వచ్చేస్తున్నారు కాబట్టి వారు వచ్చే లోపు మీరు దున్నబడి విత్తబడాలి. మంచి ఫలములు మీలో ఉండాలి. వృక్షములారా, వృక్షములు మొలుస్తాయి, కొండలన్నీ సస్యములవుతాయి, పచ్చగా ఉంటాయి, పళ్ళుంటాయి, ఫలాలుంటాయి. నా పిల్లలొచ్చి తినాలి. ఇశ్రాయేలు ప్రజలొచ్చి ఎక్కడి నుంచి వస్తారు? బబులోను చెరకు పోయిరు కదా! 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. బబులోను చెరలో ఉన్నారు. దేవాలయం పడిపోయింది. అయితే 70 సంవత్సరాలే శిక్ష. 70 సంవత్సరాలు తీరిపోయిన తర్వాత ఒక్క దినం కూడా నేను ఆలస్యం చేయను. వాళ్ళొచ్చేస్తారు. అంటే ఇంకో ఏడాది, 2 ఏళ్ల ముందుగానే ఆ కొండలతో మాట్లాడుతున్నాడు. ఆ కొండలతో మాట్లాడుతున్నాడు. పచ్చగా ఉండండి, ఫలించండి, ఫలములు నిండుగా ఉండాలి. కొండలనగా ఈనాడు మన సంఘాలు. చిన్నవి, పెద్దవి మన సంఘాలు. సంఘాలలో ఉన్న బిడ్డలు, విశ్వాసులు, సార్వత్రిక సంఘము. పచ్చగా ఉండాలి, నిండుగా ఉండాలి, ఫలించాలి, ఫలములుండాలి అని దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానం. అయితే ఆశీర్వాదాలన్నీ మీ కొరకు పంపించడానికి మీ ఎదుట తెరవబడిన ద్వారము. కొత్తగా తెరవటం లేదు యేసయ్య. ప్రకటన గ్రంథములో మీ ఎదుట తెరవబడిన ద్వారమును ఉంచుతున్నాను. ద్వారము తెరిచాడు. ప్రవాహం వలె జనాలు రావాలి. సంఘాలు నిండిపోవాలి. వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు కూడా ప్రవాహం వలనే రావాలి. పరలోకపు తెరవబడిన ద్వారము గుండా. పరలోకములో తెరిచాడు ఆయన. దాన్ని ఎవరు రద్దుపరచగలరు? ఎవరు ఆపగలరు? ఆశీర్వాదములు ఎవరు ఆపగలరు? మేలులు, కృపలు, కృప వెంబడి కృపలు, నిత్య మేలులు దినదినము అనుభవించుటకు తెరవబడిన ద్వారము మనకున్నది పరలోకములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమును బట్టియే ప్రతి దినమున ఎంతో ఆశతో, భారముతో, నమ్మకముతో నీ సన్నిధిలో ఉండవలనని వచ్చుతున్న ఇదిగో నీ ప్రియ కుటుంబాలను బట్టి, బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుతున్నాం. ఇంకా రాలేకపోతున్న వారిని బట్టి, అలసిపోయిన వారిని బట్టి, అనారోగ్యముగా ఉన్న వారిని బట్టి నీ కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అందరినీ ఆయత్తపరచండి, ఉత్సాహపరచండి, మానక దినదినము కలిసి వచ్చుటకు, మేలులు పొందుకొనుటకు అనేకులను నడిపించండి. కొత్త వారిని కూడా తీసుకొని రండి మా ప్రభువానికి స్తోత్రాలు. నాయన, అనేక దినములుగా ఇదిగో నేటికి 1300 దినము, 1300 ఈ దినము ప్రభువా, దినదినము నీ సన్నిధిలోకి వస్తున్నాము. సంవత్సరాలు దాటిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి. మీరు అక్కడ మాకు సమీపముగా ఉన్నదో ప్రభువా, మేము సంపూర్ణ మగుట ఇంకా మాకు నేర్పించటకై నాయన సమయం ఉన్నదో దినదినము నేర్పించుతున్నావు. దినదినము పాటలు నాయన ఆనందించుతున్నావు. మా మా పాటల ద్వారా దినదినము మా ప్రార్థనలు ఆలకించుతున్నావు. మాకు మేలులు సిద్ధపరుచుతున్నావు. ద్వారము తెరిచి ఉంచావు. మా కొండలు నిండుగా ఫలించటకు దున్నబడి విత్తబడుదురు అని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. వాగ్దానములు చదివిన అమ్మగారిని, విన్న మా అందరినీ, ఆయన వాక్య పరిచయ కొరకు సిద్ధపడుతున్న మీ దాసురాలిని, ప్రత్యేకముగా పేరు పేరు వలసిన కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించి మహిమ పొందుకొనవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి ఈ దినము వర్తమానము ఎవరండి సిద్ధపడి ఉన్నారు? ఈ దినపు సందేశము ఎవరు సిద్ధపడి ఉన్నారు? గారి గుంటూరు. ప్రైజ్ లార్డ్ గారు. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈ దినం వాక్యము మీరే అందించాలి. మేమందరం దీవించబడాలి. మన దేవునికి మహిమ కలగాలి. రండి. అలాగే ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి దైవదాసులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది.
ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాము. దావీదు గారు రాసినటువంటి కీర్తన 51. దావీదు గారు రాసినటువంటి కీర్తన 51 మొదటి నుంచి 5 వచ్చిన వరకు చదువుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కాబట్టి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యము 51 కీర్తన, దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన దేవా, నీ అనుగ్రహము ప్రకారము నన్ను కరుణించుము అని ఈ కీర్తన వ్రాయబడి ఉన్నది. దావీదు గారు యుద్ధమునకు వెళ్ళవలసినటువంటి సమయంలో యుద్ధమునకు వెళ్లకుండా చల్లపూట మిద్ది మీదకి ఎక్కినప్పుడు ఒక స్త్రీని చూసి ఆ స్త్రీని పిలిపించి ఆ స్త్రీతో అతను పాపము చేసినప్పుడు, దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, ఈ పాపము చేసి ఏం చేశాడంటే ఇంకెవరు నన్ను చూడటం లేదు కదా అని అతను మౌనముగా అయిపోయాడనమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి అధికారం ఉంది కదా, రాజు కదా, నేను ఏది చేసినా సరిపోతుందని చెప్పేసేసి తన ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తించాడు. తన బుద్ధి వచ్చినట్లు తను ప్రవర్తించినప్పుడు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు అతనితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలతో ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఇష్టపడతాడు. దేవుని అనుగ్రహము పొందుకోదగినటువంటి కీర్తన ఈ కీర్తన. ఆయన కరుణను పొందుకోవటానికి రాసినటువంటి కీర్తన. దేవుడు తనతో మాట్లాడటానికి ఇష్టపడినటువంటి దేవుడే తన దిగి వచ్చి తనతో మాట్లాడలేడు కనుక ఆనాడు ప్రవక్తల ద్వారాను, ఆనాడు కలల ద్వారాను, దర్శనాల ద్వారాను దేవుడు మాట్లాడేవారు. అయితే ఇక్కడ దావీదుతో మాట్లాడటానికి ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. ప్రవక్తను పంపిస్తున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాటను దావీదుకు తెలియపరచుటకు ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుని అంటున్నాడు, నాతాను ప్రవక్త వచ్చి, దావీదా, నేను నీకొక ఉపమానము కథ చెప్తాను, అది నాకు వివరించు అంటున్నాడు. అదేంటో చెప్పు నాతాను ప్రవక్త గారు అని చెప్పి దావీదు గారు అన్నాడు. అప్పుడు అంటున్నాడు, పేదవాడికి ఒకే గొర్రె ఉంది, ధనవంతుడున్నాడు, గొప్ప ధనవంతుడు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. అయితే ధనవంతుడి ఇంటికి విందుకి ప్రజలు వచ్చారు. అయితే ధనవంతుని ఇంటిలో 100 గొర్రెలు ఉన్నప్పటికీ ఆ గొర్రెలో దేన్ని కోయటానికి ఇష్టపడలేదు. పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది, అదే తన జీవనోపాధి. ఇక అతనికి ఆ గొర్రె తప్ప ఇంక వేరే ఏమీ లేదు. అయితే ఈ ధనవంతుడు ఆ పేదవాని గొర్రెని తీసుకుని వచ్చి తనకి ఇంటికి వచ్చిన వారికి విందు చేశాడు అని చెప్పి మాట్లాడుతూ అంటాడు, ఈ వ్యక్తిని ఏమి చేయాలి అంటాడు. నిశ్చయముగా వాడికి మరణశిక్ష విధించాలి అంటాడు. అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే అంటాడు. ప్రవక్త ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పాడు. దావీదుకు అర్థమైంది.
దావీదుకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పి అర్థమైంది. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? తాను చేసినటువంటి పాపమును ఎప్పుడు కూడా దాచిపెట్టడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. తాను చేసినటువంటి ఒక బలహీనతను దావీదు ఎన్నడూ కూడా దాటవేసేటువంటి దావీదు కాదు. ఎందుకంటే దావీదుకు తెలుసు తను ఏమిటోనని. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని దగ్గర ప్రాధేయపడటం, దేవుని దగ్గర తగ్గించుకోవటం, దేవుని దగ్గర తన స్థితిని కనుపరుచుకోవటం. దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉంటాడు దావీదు. అయితే దావీదులో పశ్చాత్తాప మనసు వచ్చేసిందండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి అతనికి తెలియపరిచాడో, వెంటనే దావీదు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అప్పుడు ఈ కీర్తన రాశాడు దావీదు గారు. అప్పుడు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, దేవా నీ కరుణ చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నన్ను కరుణించని చెప్పి ప్రాధేయపడుతూ ఈ కీర్తన మొత్తము కూడా రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన భాగంలో దావీదు ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడంటే, అతని అంతరంగములో నుంచి తన రక్షణ ఏమన్నా పోగొట్టుకున్నానేమో, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తొలగిపోతుందేమో, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపము కెంపు వలె ఇదిగో ప్రభు ఎర్రనివైనను నాకు తుడిచివేయి ప్రభు అని చెప్పేసేసి ఈ కీర్తన చక్కగా వివరిస్తా ఉన్నాడనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నేను అతిక్రమము చేసి ఉన్నానయ్యా, నేను దోషము చేసి ఉన్నానయ్యా, నేను పాపము చేసి ఉన్నానయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. కరుణించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, నా అతిక్రమమును తుడిచివేయగలిగిన వాడు ఎవరు లేరు ఈ భూమి మీద. నీవు మాత్రమే చేయగలవు దేవా, నీవు మాత్రమే చేయగలవు తండ్రి. నా పాపమును తుడిచేయుటకు చాలిన దేవుడు అయ్యా నీవు అని చెప్పి, నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవనట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేను చేసినటువంటి పాపము నాకు తెలిసే ఉన్నది ప్రభువా అని పశ్చాత్తాపడుతున్నాడండి దావీదు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీకు నేను పాపము చేసి ఉన్నానయ్యా, నన్ను పరిశుద్ధపరచు తండ్రి, నన్ను విడిపించయ్యా ఈ పాపము నుంచి అంటాడు. నా తల్లి గర్భములోనే నేను పాపములోనే పుట్టిన వాడను. అక్కడ అంటాడు కదా, నేను నా తల్లి గర్భములో, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. నీవు అంతరంగములో ఏం కోరుతున్నాడంట, ఆయన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. నా అంతరంగములో సత్యము లేదయ్యా, నా అంతరంగములో పరిశుద్ధత లేదయ్యా, నా అంతరంగములో సత్యమును దాటిపోయానయ్యా నేను. నన్ను క్షమించవా ప్రభువా, నన్ను కరుణించవా, నీ అనుగ్రహము నా మీదకి రానివ్వా అయ్యా. నీ అనుగ్రహము లేకపోతే నేను బ్రతుకులేనయ్యా భూమి మీద. నీ అనుగ్రహము, నీ కరుణా కటాక్షము నా మీద లేకపోతే నేను జీవించలేను ప్రభువా. పశ్చాత్తాపడుతున్నాడండి దావీదు. ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడంటే, దావీదు తగ్గించుకునే స్వభావం అండి. దావీదు తగ్గించుకుంటాడని, ఎంతగా తగ్గించుకుంటా ఉన్నాడంటే, అయ్యా నేను పాపములోనే పుట్టానయ్యా, నన్ను కరుణించు, నన్ను కరుణించయ్యా. కరుణించటానికి చాలిన దేవుడు నువ్వు, విడిపించటానికి చాలిన దేవుడు నువ్వు, పరిశుద్ధుడు అయ్యా, నువ్వు నిష్కలంకుడు అయ్యా,
నీవు జీవము కలిగిన దేవుడు అయ్యా, నువ్వు సత్యవంతుడు అయ్యా. నేను అసత్యవంతులో ఉన్నాను ప్రభువా, నీ సత్యము నా ఎడల చూపించు ప్రభు అంటూ అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన హిస్సోపుతో నన్ను కడుగు. ఎందుకంటే నా అంతరింద్ర నాకు జ్ఞానమును తెలియచేయదు. నేను పవిత్రుడగునగునట్లు, నేను పవిత్రుడు కాలేకపోయాను. ఇప్పుడు నేను పవిత్రుడు కాదు ప్రభువా, నేను పవిత్రునగునట్లుగా నన్ను కడుగయ్యా, నన్ను కడుగు. ఎవరైతే దేవుని ఎదుట పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవుని ఎదుట పశ్చాత్తాపముతో ప్రాధేయపడతారు, దేవుడు వారి పట్ల కనికరమును చూపిస్తాడండి. కనికరమును చూపిస్తాడండి. దావీదులో ఉన్న గొప్ప లక్షణం అండి, తగ్గించుకుంటాడు. దేవుని కృప కొరకు, దేవుని యొక్క కనికరము కొరకు వేడుకుంటాడండి దావీదు. తనేంటో తనకు తెలుసు. అందుకే అంటున్నాడు 31వ కీర్తన, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 31వ కీర్తన 10వ వచనం చూద్దాం. 31వ కీర్తన 10వ వచనం, నా బ్రతుకు దుఃఖములో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా వేండ్లు గతించిపోవచ్చునవి. నా దోషమును నా బ్రతుకు వెళ్ళబుచ్చుచున్నానయ్యా, నా దోషము పోవునట్లు బలమును తగ్గిపోవచ్చున్నదయ్యా. నా దోషమును బట్టి, నా దోషమును బట్టి ప్రభువా నా బలము తగ్గిపోతుందయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయి మాకయ్యా. నీ కనికరము నా యొద్ద నుంచి తొలగిపోని మాకయ్యా. నీ దయను నా యొద్ద నుంచి తీసివేయి మాకు తండ్రి అని దావీదు భక్తుడు ఈ కీర్తన వర్ణిస్తూ దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడండి. ఉరియా భార్య విషయములో చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి దావీదు దేవుని కనికరమును కోరుకుంటున్నాడు. తన రక్షణ ఎక్కడ దాటిపోతుందోనని, పరిశుద్ధాత్మ తన నుండి ఎక్కడ తొలగిపోతుందోనని. ఈ కీర్తన చదివినప్పుడు మనము పశ్చాత్తాపడవలసినటువంటి వారమైనామండి. అంటాడు కదా చక్కగా ఆ మాటలు వివరిస్తూ అంటున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే 32వ కీర్తన 3వ వచనంలో అంటాడు కదా, ఏమంటున్నాడంటే, నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనుల వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. నా ఎముకలు క్షీణించుచున్నవయ్యా, నా బలము తగ్గిపోతుందయ్యా. ఎందుకో తెలుసా? నా దోషమును బట్టయ్యా. నన్ను కరుణించువా ప్రభువా, నన్ను కరుణించయ్యా. హిస్సోపుతో నన్ను కడుగయ్యా. హిస్సోపు దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఎర్రగా ఉన్న వాటిని తెల్లగా చేయగలిగేది. పాపమును శుద్ధి చేసి అంతరంగంలో సత్యము అవి మాత్రమే అని తెచ్చిపెట్టగలి. విరిగిన ఎముకలను శరీరానికి ఎలాంటిదో ప్రియమైన దేవుని బిడ్డల పాపమును గురించిన బాధ హృదయాన్ని అలాగే దావీదు గారు ప్రాధేయపడతా ఉన్నారు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, ఒక మాట చదువుదాము. యెషయా గారు రాసినటువంటి గ్రంథము, యెషయా గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. హల్లెలూయా. మన పాపములు ఎలా ఉన్నాయంట?
మన పాపములు ఎర్రని వలెవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. హిస్సోపు ఏమంటున్నాడంట ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన యొక్క కీర్తనలో ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడుతూ చక్కగా ఈ యొక్క కీర్తన పశ్చాత్తాపముతో రాసినటువంటి కీర్తన అంటున్నాడు కదా. ఆయన హిస్సోపుతో నా పాపము పరిహరించుము, అవి హిమము కంటే తెల్లవగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు ఎప్పుడైతే నా పాపమును కడుగుతావో, నా దోషమును తీసివేస్తావో, నాకున్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను కొట్టివేస్తావో, అప్పుడు నేను ఉత్సాహము సంతోషములతో నాకు వినిపింపుము. నాకు అప్పుడు వరకు ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు. నాకు అప్పుడు నీవు విరిగిన ఎముకలను హర్షించును. నా ఎముకలు పాపము చేత క్షీణించిపోయినాయి అయ్యా, నా బలము తగ్గిపోయిందయ్యా. ఎప్పుడైతే నీవు హిస్సోపు కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుతావో, అప్పుడు నేను సంతోషముతో నాకు వినిపింపు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. నా పాపముకు విముఖుడవు కమ్ము. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేసామండి? ఆయన సత్యమును కోరుకుంటున్నామా? అయా నా పాపమునకు విముఖుడవు కమ్మయ్యా, నా దోషములన్నిటినీ తుడిచివేయి ప్రభువా. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగమున స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నా అంతరంగములో స్థిరమైన మనస్సు లేదయ్యా ప్రభువా, నూతనముగా స్థిరమైన మనస్సును పుట్టించవా. ప్రాధేయపడుతున్నాడండి దేవుని పాదాల దగ్గర కూర్చొని. నూతనంగా నాకు అయా స్థిరమైన మనస్సును నువ్వు పుట్టిస్తే అప్పుడు నేను నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన ఆనందం ఉన్నది. నీ సన్నిధిలోనే నేను సన్నిధిలో నుండి నన్ను త్రోసివేస్తే నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా. నీ సన్నిధిలోనే నాకు చోటు లేకపోతే పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి దాటిపోయిద్దయ్యా. పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా, తీసివేయొద్దు ప్రభువా. ఎందుకంటే నేను పాపము చేశానయ్యా, నన్ను పరిశుద్ధపరచ. నాకున్నటువంటి 100 గొర్రెల్లో నేను ఆనందించవలసినటువంటి వాడు, కానీ పేదవాడిది నన్ను దోచుకున్నానయ్యా. నాకున్నటువంటి అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి పరపతును బట్టి, నాకున్నటువంటి జ్ఞానమును బట్టి, నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నన్ను ఎవరు పట్టించుకోరనుకున్నానయ్యా. కానీ నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్నావు ప్రభువా. నేనేమై ఉన్నాను నీకు తెలుసయ్యా, నా స్థితి గతి అంతా నీకు తెలుసు ప్రభువా. నిన్ను దాటి నేను ఎక్కడికి పోగలనయ్యా? నిన్ను దాటి నిన్ను విడిచి నేను ఎక్కడ దాక్కోగలను ప్రభువా? నా అంతరంగంలో సత్యము లేదయ్యా. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయి మాకయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయి మాకు ప్రభువా. తీసివేయొద్దయ్యా దేవా, తీసివేయొద్దయ్యా. నీ కనికరమును, దేవుని కనికరమును కోరుకుంటున్నాడండి దావీదు. పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ భార్య విషయంలో చేసినటువంటి ఆ పాపమును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి ఆ దోషమును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. యుద్ధమునకు వెళ్ళవలసిన వాడు మిద్ది మీద ఎక్కి తను చూడగానే చూసినప్పుడు, తను చూసి ఆశించి పాపము చేసినప్పుడు ఆ పాపమును బట్టి
క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు. కన్నీరు విడుస్తా ఉన్నాడు. అయ్యో నిర్లక్షణ ఆనందము నా యొద్ద నుంచి తీసివేయరు ప్రభువా. సమ్మతి కలిగిన మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచయ్యా. నువ్వు నన్ను దృఢపరిస్తే ఏం చేస్తానంట, అప్పుడు అతిక్రమములు చేయి వారికి నీ త్రోవలు నేను బోధిస్తాను. నీ అనుగ్రహము నాపై చూపిస్తే, క్షమాపణ నాకు కలిగిస్తే, అప్పుడు నేను ఎవరికి త్రోవలు చూపిస్తానంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలు బోధిస్తాను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా రక్షణకర్తయగు దేవా, రక్షణ అపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ సత్యమును ప్రచురించినట్లు నా పెదవులు తెరువుము. నీ సత్యమును నేను ప్రచురించాలయ్యా, నీ నీతిని నేను ప్రజలకు చెప్పాలయ్యా. అయితే నాలో సమ్మతి కలిగిన మనస్సు నాకు దయచేయు. ఎవరైతే ఈ మనస్సును కోరుకుంటారో దేవుడు అంటున్నాడు, ఆ దినము ఆయన అన్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. రక్షించబడినటువంటి బిడ్డ, జారిపోయినటువంటి బిడ్డని మరలా దేవుడు ఆయనను ఉత్తేజపరచుట కొరకు ప్రాధేయపడతాం. విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైనది కదయ్యా. విరిగి నలిగిన మనసు అయ్యా, బలిని నువ్వు కోరేవాడు కాదు కదా ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎడల ఆయన కృపా బాహుళ్యమును వాత్సల్యతను చూపించటానికి చాలిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన వాత్సల్యత మన పట్ల చూపించినప్పుడు ఆయన మన అతిక్రమములు తుడిచివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దావీదు జీవితంలో ఆనందము లేదు. దావీదు పరిశుద్ధాత్మ విడిచిపెట్టలేదు, కానీ ఆనందము తొలగిపోయింది. పాపము, ఆధ్యాత్మిక ఆనందము ఈ రెండు కలిసి ఉండటం అసాధ్యము. క్షమాపణ, పరిశుద్ధాత్మ ఆవశ్యకం మనకి. వాటిని ఇవ్వగలిగింది దేవుడే. విధేయత కలిగిన మనస్సు ఇష్టపూర్వకంగా, సంతోషముగా తనకు దేవుణ్ణి స్వీకరించేందుకు ఆతురతపడుతుంది. ఆ మనస్సు మనకు కావాలి. ఆ మనస్సు మనలోనికి వచ్చినప్పుడు మనము పశ్చాత్తాపడకుండా ఉండలేము. దావీదు నిజంగా పశ్చాత్తాపడి తన సొంత పాపాన్ని విడిచిపెట్టాడు. ఇతరుల కోసం ప్రార్థించుటకు అతను హృదయాన్ని ఇప్పుడు సిద్ధముగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు చేసిన పాపం వల్ల ఆయన ఇశ్రాయేలు మీదకి ఎటువంటి దోషము రాకున్నట్లు ఆయన ప్రాధేయపడతా ఉన్నాడు దేవుని. క్షేమము కోసం మనం ప్రార్థించాలి. పాపములో పడిన వ్యక్తుల విషయంలో దేవుడు మాత్రమే తెలియజేయగలిగిన వాడు. ఈ కీర్తనలు మనము చూసినప్పుడు కరుణ చూపి పాపాన్ని తుడిచివేయటం వల్ల ఆ వ్యక్తిని కడిగి శుద్ధి చేస్తా ఉన్నాడు. శుద్ధ హృదయం కలిగించుటకు ఆత్మ నిబ్బరము కలిగి ఈ యొక్క కీర్తన రాస్తా ఉన్నాడు దావీదు గారు. స్వభావ సిద్ధమైన విధేయతను తిరిగి పుట్టించటంలో కనిపిస్తా ఉంది కీర్తన. కనుక దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించేందుకు వీలుగా పెదవులను తెరచటానికి ఇష్టపడదాం. హృదయాన్ని తెరవటానికి ఇష్టపడదాం. హృదయంలో దేవుని యొక్క మాటలకు మనము సమయాన్ని కేటాయించి ఆయన పాదాల యొద్ద నిత్యము ప్రాధేయపడదాం. మనము నిర్మలముగా కనపడులాగా, పరిశుద్ధముగా కనపడులాగా దేవుని యొక్క సన్నిధిలో
నిరంతరము ఆయన స్తుతిస్తూ ఆయన కృపను, కనికరమును, దయను, వాత్సల్యతను కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. 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 దావీదు ఊరియా భార్య దేవునికి ఆయాసము, పరిశుద్ధాత్మ దుఃఖించుట, ప్రవక్త ద్వారా దోషమును గూర్చి హెచ్చరింపబడుట. రాజును కదా, నాకు ఇష్టం వచ్చినదంతయు చేస్తానని గర్వించకుండా తగ్గించుకొని దీనుడై పశ్చాత్తాపపడి ప్రభువును బ్రతిమాలుకొనిన తను తాను తగ్గించుకొనిన దావీదు. ఎవరు విరిగి నలిగి ఆయనకు భయపడి వణుకుదురో వారి ఎడల నిశ్చయముగా కటాక్షము, వాత్సల్యత కలిగిన వాడు. దావీదు వంటి పాపము రక్తాపరాధమును అంటున్నాడు. రక్తాపరాధము కాకపోయినా దినదినము ఎన్నోసార్లు చిన్న చిన్న విషయములలో కూడా తప్పిపోతాం. అనేకులకు నేను తెలియచేస్తాను నీ మార్గమును, నేను చేసినట్టు చేయకండి అని నేను అనేకులకు తెలియచేస్తానంటున్నాడు. ఈరోజు కూడా సహోదరిలో నుండి దావీదు పలుకుచున్నాడు, పిల్లలారా, దేవుడు చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖిస్తున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, తగ్గించుకొనుడి, వినయం కలిగి పశ్చాత్తాపపడి బ్రతిమాలుకుంటే కనికరము గల దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈ దినము నీ దాసురాలిలో నుండి స్పష్టముగా సూటిగా దావీదు ద్వారా మాతో మాట్లాడిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. దినదినము ఎన్నోసార్లు మేము తొట్టిల్లుచున్నను, కొన్నిసార్లు నీ యందు ఉంచవలసిన విశ్వాసము సన్నగిలిపోవుట ద్వారా నిరాశపడినప్పుడు కూడా మాలో ఉన్న ఆత్మదేవుడు దుఃఖిస్తాడు. నిరంతరము ఎడతెగని విశ్వాసం గల వారమై, నీ యందు నమ్మిక ఉంచిన వారమై, సమస్త భారములను నీకే అప్పగించి విజయోత్సవముతో స్తుతులు పాడుతూ ఆనంద హర్షాతిరేకములతో మా విశ్వాస యాత్ర కొనసాగునట్లు మాకు నేర్పించి దీవించిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లించి నీ దాసురాలి పరిచర్యని, కుటుంబమును, అవసరములను, అక్కరలన్నిటినీ కూడా తీర్చవలసిందిగా, ఆ ఇంటి పని పూర్తి చేయవలసిందిగా ప్రభువా ఒక అద్భుతమైన సహాయము ద్వారము తెరువుమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. పరమ తండ్రి ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, వాక్యం అందించిన దీనదాసురాలికి, కుటుంబానికి, ఆ కట్టబడుచున్న ఇల్లు పూర్తిగా కట్టబడినట్లు, మనందరికీ దీవెన కలుగునట్లు, దేవుని యుద్ధ నుండి వాత్సల్యము విడుదలగునట్లు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరల రేపటి ఉదయం ప్రకారముగా పునర్దర్శనము యేసువైపు తెలుగు సెషన్ లో 5 గంటల కల్లా మీ కొరకు దేవుని ఆత్మ ఎదురు చూస్తూ ఉండగా సకాలంలో కలుస్తాం. మీ మిత్రులు కూడా, తెలిసిన వారికి కూడా ఈ లింక్ ను తెలియచేయండి. ఇంకా అనేక మందికి మార్గాలు తెరవబడినట్లుగా దయచేసి అనేకులకు పరిచయం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి హిందీ అమ్మా.